హలో, నేను విశేషరావు. చాలా కాలం నుంచి నేను చెప్తూనే ఉన్నాను. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద వివిధ సర్వేలు, అలాగే నాకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషను వీటన్నిటిని క్లబ్ చేసి యాక్చువల్గా ఏంటి సిచ్యువేషన్ అనేది నేను చెప్తూ వచ్చాను. దాని మీద చాలామంది లేదు హైదరాబాద్ మార్కెట్ బాగుంది, మీరు డల్గా ఉందని చెప్తున్నారని చెప్పి చాలామంది అడిగారు నన్ను. కొంతమంది ఏమో ఎగ్జాక్ట్గా చెప్తున్నారు సార్, కొంతమంది హైప్ చేస్తున్నారు, మీరు ఎగ్జాక్ట్గా చెప్తున్నారని ఇలా మిశ్రమంగా వస్తున్నాయి రెస్పాన్స్. సరే, నేను కూడా డెప్త్కి వెళ్ళి స్టడీ చేశాను. అంతా చేసి డెఫినెట్గా ఇది నీటి పుడగలాగా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే నేను వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వాసవికి సంబంధించినటువంటి డోల్డ్రమ్స్, వాసవి అనేది టాప్ 10లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ, నిర్మాణ సంస్థ. అది డోల్డ్రమ్స్లో ఉండటం, తర్వాత ఇంకొక కంపెనీ నిన్నగాక మొన్న 300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి బోర్డు తిప్పేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నాను. అయితే కేసీఆర్ గారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఒక 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనావస్థలో ఉంది, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలింది అని ఆయన క్లియర్గా చెప్పారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు మాత్రం తగ్గిపోయాయి, రియల్ ఎస్టేట్ ఘోరంగా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి. అదే తాను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా హైప్లో ఉండేది, కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ పతనావస్థకు చేరింది. ఆయన ఫ్యూచర్ సిటీ అంటున్నారు, తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేస్తున్నారు, ఐడిపిఎల్ని షిఫ్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. చెప్పి అవగాహన లేదు, తలాతోకా లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. పరిపాలన మీద కనీస అవగాహన లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. అయితే ఆయన వాస్తవం ఒకటి చెప్పాడు. ఏం చెప్పారంటే రియల్ ఎస్టేట్ అనేది బాగలేదు హైదరాబాద్లో అని. దానికి కారణం ఎవరు? ఆ రియల్ ఎస్టేట్ చేస్తుంది ఎవరు? రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కబ్జాలు చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ సీఎం, మాజీ సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలు. అయితే రియల్ ఎస్టేట్ని రాజకీయ కోణం నుంచి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు ఫస్ట్. ఎందుకంటే 2023 ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే, తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల ధరలు పెరిగాయి. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తున్నాయి అని చెప్పి హైప్ క్రియేట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పడమే కాదు, పటాన్ చెరువు దగ్గర భూములు వేలం వేశాడు ఎలక్షన్ ముందు, అక్కడ 100 కోట్లు బలికింది. కోకాపేటలో వేలం వేశారు, అక్కడ 100 కోట్లను దాటిచ్చారు. మోకిలలో వేలం వేయించారు, అక్కడ 100 కోట్లు. ఇలా అక్కడక్కడ వేలం వేసి ఎకరం 100 కోట్లు అనేటువంటి హైప్ క్రియేట్ చేసి, తీరా ఆ వేలంలో పాడినటువంటి వాళ్ళు దాన్ని కొనుగోలు చేయలేదనేది తర్వాత వచ్చినటువంటి న్యూస్. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు ఓడిపోయారు, అధికారం కోల్పోయారు. ఆ కొన్నోళ్ళు ఎవరంటే కొన్నోళ్ళు ఎవరు దొరకల. సేమ్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎందుకనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి, నిర్మాణ సంస్థల నుంచి ఆయనకు ప్రెషర్ ఉంది. ఆ కారణంగా ఆయన రీసెంట్గా ప్రభుత్వ భూములను వేలం వేసి 130 కోట్లకు తీసుకెళ్లారు ఆయన. మరి అంత డిమాండ్ ఉందా అని అంటే హై రైజెస్ పర్మిషన్ చేస్తున్నారు. ఈ హై రైజెస్ కట్టేవాళ్ళు ఎకరం 130 కోట్లకు తీసుకుంటున్నారు. తీసుకొని 50-60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు వేసేసి యూడిఎస్ అన్డివైడెడ్ షేరు 10 నుంచి 12 గజాలు ఇస్తూ ఒక్కొక్క ఫ్లాట్ని 2 నుంచి 3 కోట్లకి అమ్ముతున్నారు. మరి అవి కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారా అని అంటే, ఇప్పుడు హైరైజెస్ కడుతున్నటువంటి వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి, వాళ్ళ హైరైజ్ బిల్డింగ్స్లో బుక్ చేసుకుంటున్నారా లేదా అని. దాదాపుగా ఎవరు హైరైజెస్ వైపు చూడలేదు. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 8,20,000 ఫ్లాట్లు రెడీ టు మూవ్ ఉన్నాయి. రెడీ టు మూవ్ నేను చెప్పేది కన్స్ట్రక్షన్లో, ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి కాదు.
రెడీ టు ఫ్లాట్స్ 8,20,000 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవాళ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అమ్ముకోలేక 7,000 ఎస్ఎఫ్టీ చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ 5,000కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. 5,000 చెప్పినటువంటి వాళ్ళు 4,000కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. లంచంగా అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంకా తగ్గించేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే మీరు పోయి అడిగారు అనుకోండి, ఎక్కువ రేటు చెప్తారు. లేదంటే అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు హైదరాబాద్లో. ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్డు దాని సరౌండింగ్స్లో కట్టినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సిటీ లిమిట్స్లో, సిటీ లోపల నిర్మించినటువంటి వాళ్ళు, నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు ఎట్టగట్టు అమ్ముకుంటున్నారు తక్కువ రేటుకో ఏదో ఎలాగో. కానీ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని కట్టినటువంటి వాళ్ళు ఇవాళ బోర్డులు తిప్పేసేటువంటి పరిస్థితి చాలామంది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఒక ప్రముఖ కంపెనీ ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల అనుమతులు కానీ, బెనిఫిట్స్ కానీ, పర్మిషన్స్ కానీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఆకాశానికి ఎదిగినటువంటి కంపెనీ ప్రజెంట్ డోల్ డ్రమ్స్లో ఉంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఏ రోజైనా బోర్డు తిప్పేసేటువంటి అవకాశం లేకపోలేదని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ కంపెనీ ఏంటి అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఆ కంపెనీ క్లోజ్. మళ్ళీ మీకు కనిపించదు, బోర్డు తిప్పేసి వెళ్ళిపోవటమే. ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒక వాసవిని మనం చూసాం, నిన్న తిరుపతి అనేదాన్ని ఒకదాన్ని చూసాం. అంతకుముందు ఇన్ని కంపెనీలు మూతబడి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయారో నేను లెక్క కూడా చెప్పాను. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ నగర ప్రజలకి ఎగ్గొట్టెళ్ళారు, వినియోగదారులకి ఎగ్గొట్టెళ్ళారు. ప్రీ లాంచ్ పేరుతో కొంతమంది, ఆ తర్వాత ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి తీసుకొని ఫ్లాట్లు పూర్తి చేయకుండా మరికొంతమంది, వాళ్ళు చెప్పిన విధంగా కనీస సౌకర్యాలు కల్పించకుండా అర్ధాంతరంగా నిర్మాణాల నుంచి వైదొలిగినటువంటి వాళ్ళు ఇంకొందరు, ఇలా రకరకాలుగా మోసం చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది నిర్మాణదారులు ఉన్నారు. దీనికి రెరా బాధ్యత వహించాలి. కానీ రెరా ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మార్కెట్ని హైట్ చేయడానికి రకరకాల సర్వేలు చూపిస్తూ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో అద్భుతంగా ఉందని చెప్పి చెప్తూ వస్తుంది. కానీ మీకు ముంబై చూసినా, బెంగళూరు చూసినా, ఢిల్లీ చూసినా, లేదా ఇతర ప్రాంతాలు చూసినా పెరుగుతూ ఉన్నాయి. 9% గ్రోత్ తగ్గింది హైదరాబాద్లో, 9% గ్రోత్ తగ్గింది. కానీ అమౌంట్కి వచ్చేటప్పటికి మీకు పెరిగినట్టు కనపడుతుంది. రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగినాయి కాబట్టి, ప్లస్ కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి మీకు అమౌంట్ వచ్చేటప్పటికి ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ పెరిగింది, కానీ లావాదేవీలు తగ్గాయి. ఇది కేసీఆర్ గారు చెప్తున్నట్టు మాట, నేను చెప్తుంది కాదు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చెప్పి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనావస్థలోకి వెళ్ళిపోయింది, దీనికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అని అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? కేసీఆర్ గారు తాలూకు చేసినటువంటి హైప్ ఏదైతే ఉందో దాని తాలూకు అవలక్షణాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. సరే, ఈ ప్రభుత్వం చెప్పినా, గత ప్రభుత్వం చెప్పినా, ఏ ప్రభుత్వం చెప్పినా హైదరాబాదు రియల్ ఎస్టేట్ నీటి బుడగా, ఏప్రిల్ తర్వాత డిజాస్టర్లోకి వెళ్ళబోతుందని చెప్పి రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. హైప్ క్రియేట్ చేయటం ఒకటి, తర్వాత ఇక్కడ గోల్డ్ రేటు పెరగడం ఒకటి. గోల్డ్ రేటు పెరుగుతుంది, గోల్డ్ మీద పెట్టుబడులు పెడుతుంది, రియల్ ఎస్టేట్ మీద పెట్టడం లేదు. 3 వచ్చేసి హైడ్రా ఇష్యూస్. 4 వచ్చేసి కన్స్ట్రక్షన్ వాల్యూ పెరగడం, భూమి వాల్యూ పెరగటం. 4 ఇవి మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇన్ని కారణాలు ఉన్నాయి మధ్యతరగతికి అందుబాటులో లేకపోవడానికి. ఇవాళ రీసేల్స్, సెకండ్ సేల్స్ కొంటున్నారు తప్పితే కొత్త వాటికి జోలికి పోవట్లేదు. ఎందుకు? వాళ్ళ బడ్జెట్లో నీకు రీసేల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి కాబట్టి. ఒకప్పుడు ఒక 7-8 నెలల క్రితం రీసేల్ వాల్యూ 40 లక్షలు ఉండేది, ఇవాళ 50 లక్షలు 60 లక్షలు పలుకుతుంది. దానికి కారణం కొత్త కన్స్ట్రక్షన్స్కి వెళ్ళట్లేదు, నాణ్యత కూడా లేదని చెప్పి ఒక అభిప్రాయం ఉంది దాని మీద. సో ఇన్ని అవలక్షణాలతో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రేపు ఏప్రిల్ నాటికి హైదరాబాద్లో కుప్పగూలేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, సర్వే సంస్థలు చెప్తున్నాయి, రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు, కేసీఆర్ గారు కూడా చెప్పారు.
మరి కోలుకునే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.